అందరికీ నమస్కారం అండి. ఉదయాన్నే వర్షంలో అలా చూసేయండి మీరు ఓసారి ఇలా. ఈ షాట్‌కి నేను అనుకున్న టైటిల్ అండి. ఎలా ఉందో కామెంట్‌లో తెలియజేయండి. ఈవిడే మా అమ్మగారు. వర్షంలోనే ఆవులకు దానా పెట్టేస్తుంది. ఈవిడని చూస్తుంటే నాకు జాలేస్తుంది. ఎందుకంటే నాలాంటి కొడుకుని కన్నది. ఆవిడ ఆవుల కోసం అంత కష్టపడుతుంటే నేనేం వీడియో షూట్ చేస్తున్నాను. ఈయన మా ఎంపీటీసీ మావయ్య గారు. సారీ ఎక్స్ ఎంపీటీసీ. ఈయన కూతుర్ని నాకు ఇచ్చేసేస్తానంటాడు. సరే మావయ్య చేసుకుంటాను చూపించంటే పిలవలేదంటాడు. ఎందుకంటే ఆయన ఇంకా స్టిల్ బ్యాచిలర్ అనమాట. అందుకే ఆయనకి భార్య బిడ్డలు లేరు. దాంతో ఇంకా ఎంపీటీసీ కూతుర్ని చేసుకోవాలన్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఈ లోపు ఆవులన్నీ దాన తాగేసాయి. మా అమ్మ ఊరికే ఉండదు కదా, ఖాళీగా ఉండాలని బకెట్లన్నీ తీసుకురమ్మన్నది. ఆ బకెట్లు పట్టుకెళ్తుంటే చూడండి, చేతిలో ఫోన్ ఒకటి, బకెట్లో ఒకటి, గొడుగు భుజానికి తగిలించుకొని ఎలా వెళ్తున్నానో. ఈ ఆకులు ఎప్పుడు రూమ్ లోనే ఉంటది, ఎందుకంటే చిన్నది కాబట్టి పాలు కోసం ఎదురు చూస్తుంది. ఇంకా మన అర్జున్ గారు కోత పెట్టేశాడు. ఇంకా మన మహిళ పెట్ట మిగిలిన పిల్లలు అన్నింటినీ చూపిస్తాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా మంది అడుగుతున్నారు కోళ్ళు అన్నింటిని ఒకే వీడియోలో చూపించండి అనేసి. ఇవే మన దగ్గర ఉన్న కోళ్ళు. వీడు మా వీధికే పట్టాడు. వీడేమో పిచ్చోడు, యూట్యూబ్ వీడియోస్ అన్ని చేస్తుంటాడు. ఈయన అప్పారావు గారు పాలు తీసుకెళ్తుంటారు మా ఆవుల దగ్గర, వేరే వాళ్ళ ఆవుల దగ్గర. ఇప్పుడు మా ఆవు దగ్గర పాలు తీస్తున్నారు, కొద్దిగా కడుగుతున్నారు ఆయన. ఈలోపు మా నాన్న ఆవు పైన బయటకు తీసుకెళ్తున్నారు. ఇంకా ఆవు పై వెనకాతల కోడి పిల్లలన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా పాలు తీసేసాకేమో ఆవులన్నింటినీ బయటకు కట్టేశాడు మా నాన్న మైదానంలో. నేనేమో మా వర్క్ దగ్గరికి వచ్చేసాను. అక్కడ చూడండి బీభత్సంగా వాన పడుతుంది, చాలా ఎక్కువ పడుతుంది ఇక్కడ. అయినప్పటికీ కూడా తడవకుండా సేఫ్గా వచ్చేసాను వర్క్ స్పాట్కి.